Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So, India versus England, fifth and final test స్టార్ట్ కాబోతుంది గురువారం రోజున. ఎక్కడ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పిక్చరస్ గ్రౌండ్ ఇన్ ద వరల్డ్, ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 5,000 మీటర్ల ఎత్తులు, సీ లెవెల్ నుంచి, సముద్ర మట్టం నుంచి 5,000 మీటర్ల ఎత్తులో హై ఆల్టిట్యూడ్ ఏరియాలో ఈ మ్యాచ్ జరగబోతుంది. సెకండ్ టెస్ట్ మాత్రమే. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఫొటోస్ మీరు చూసే ఉంటారు. ఫొటోస్ చూస్తుంటే వెనకాల బ్యాక్డ్రాప్లో మీకు బ్రహ్మాండమైన మౌంటైన్స్, స్నో క్లౌడ్ మౌంటైన్స్, మంచు కప్పి ఉన్న మౌంటైన్స్ కనిపించినాయి. సో చాలా అందంగా ఉంది దృశ్యం. అదే అందంగా, ఎందుకంటే గత 2 రోజులుగా అక్కడ వెదర్ కూడా బాగుంది. వెదర్ కూడా మనకి అనుకూలంగా ఉంది. ఎండ కాస్తుంది కొద్ది గొప్ప. సో అంత గొప్ప ఫోర్కాస్ట్ అయితే లేదు, ఎందుకంటే టెంపరేచర్స్ మే డ్రాప్ డౌన్, బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఫైన్. సో ఫార్ సో గుడ్, చాలా బాగుంది. అయితే ఆ పిచ్ మాత్రం చాలా గమ్మత్తుగా ఉంది. ముందు పిచ్ గురించి మాట్లాడుకోవాలి కదా, వెదర్ గురించి, పిచ్ గురించి అక్కడ ఎక్కువగా మన డిస్కషన్. ఎందుకంటే పిచ్ ఎలా ఉంది అక్కడ, నాకు ఆ పిచ్ చూస్తే బ్రహ్మానందం బట్టదల గుర్తుకొచ్చింది. బ్రహ్మానందం బట్టదల తెలుసు కదా, ముందు బాగానే ఉంటుంది, వెనకాల ఒక బాల్డ్ ప్యాచ్ ఉంటుంది. ఇది నాకు కూడా ఉంది, మీకు ఇలా కనబడదు, వీడియోలో కనపడకుండా చూస్తాను నేను. అది ఆ బాల్డ్ ప్యాచ్ అనేది ఉన్నట్టుగా ఉంది, అవుట్ ఆఫ్ సింక్ విత్ ది సరౌండింగ్స్. మొత్తం లష్ గ్రీన్ అవుట్ఫీల్డ్ ఉంది బ్రహ్మాండంగా. లాస్ట్ టైం అవుట్ఫీల్డ్ మీద ఇంగ్లాండ్ వాళ్ళు కూడా కామెంట్ చేశారు వరల్డ్ కప్ టైంలో, అవుట్ఫీల్డ్ సరిగ్గా లేదు అక్కడ అని చెప్పి. ఇప్పుడు మంచి అవుట్ఫీల్డ్, లష్ గ్రీన్ అవుట్ఫీల్డ్ ఉంది, అంతా బాగానే ఉంది. పిచ్ మాత్రం బ్రౌన్ కలర్లో ఉంది. అంటే మామూలుగా అలాంటి లష్ గ్రీన్ అవుట్ఫీల్డ్ ఉన్నప్పుడు పిచ్ కూడా కొంత గ్రీన్ టింజ్ ఉండాలి, లేదు. టిపికల్ ఇండియన్ స్లో టర్నర్ ఉంది. సో ఇండియా కోసం ఆ పిచ్ని డిఫరెంట్గా తయారు చేశారు. సో అది విషయం. సో సరౌండింగ్స్ అలా ఇంగ్లీష్ కండిషన్స్ ఉన్నా, వెదర్ ఇంగ్లీష్ వెదర్ ఉన్నా, మనకి పిచ్ మాత్రం ఇండియన్ పిచ్, టిపికల్ ఇండియన్ పిచ్. సిరీస్లో మనం చూస్తున్న స్లో టర్నరే ఉండేట్టుగా ఉంది. సో మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంగ్లీష్ కండిషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఏ సీమింగ్ అండ్ స్వింగింగ్ కైండ్ ఆఫ్ ఎ పిచ్. ఏ హెడింగ్లీలో కాదు, టిపికల్ ఇండియన్ పిచ్చే ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇంకోటి కూడా చెప్పాలి. అదేంటంటే ఆ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కండిషన్స్ బాగా మాయిశ్చర్ ఉన్న పిచ్ మీద, మాయిశ్చర్ ఉన్న ఇబ్బంది. మాయిశ్చర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ సమ్ స్వింగ్ ఇన్ దే. తర్వాత హెవీ అట్మాస్ఫియర్ ఉంది, క్లౌడీగా అయిపోయింది, హెవీ అట్మాస్ఫియర్ ఉంది. సో ఇంగ్లాండ్లో అదే కదా అవుతుంది. ఇంగ్లాండ్లో పిచ్ అంతా ఫ్లాట్గా ఉన్నా సరే, మీకు సడన్గా వాతావరణం మారిపోయి హెవీ అట్మాస్ఫియర్లో ఆ క్లౌడ్ కవర్లో బాల్ విల్ స్టార్ట్ స్వింగింగ్. సో అలాంటిది ఇక్కడ కూడా జరగచ్చు, ఇక్కడ కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పిచ్ మాత్రం జనరలీ స్పీకింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్యాటింగ్ పిచ్ విత్ స్లోటర్. అంటే ఎప్పటిలాగే 2 రోజుల తర్వాత మెల్లగా ఇట్ స్టార్ట్స్ టేకింగ్ టర్న్. సో అలాంటి పిచ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో పిచ్ గురించి మనం వెదర్ అంటారా, వెదర్లో వర్షాల్లోనే 5th డే వర్షం అంటున్నారు, కొంతమంది 1st డే అంటున్నారు, రకరకాల. నేను కూడా చూడడం మానేసాను, ఎందుకంటే డిఫరెంట్ వెదర్ ఫోర్కాస్ట్లు వస్తున్నాయి. కానీ ఫికిల్ వెదర్గా ఉంది, ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండదు. సో మనం చెప్పలేం. సో లెట్ us కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్, మా మ్యాచ్కి ఎలాంటి అంతరాయం లేకుండా. ఆల్రెడీ అశ్విన్ కూడా చెప్పాడు, అశ్విన్ వాజ్ అడ్రసింగ్ ది ప్రెస్ మీట్, 100 టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు కదా. సో ఫింగర్స్ విషయంలో చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు గ్రిప్ చేయడం కష్టం అవుతుంది, క్యాచ్ చేయడం కష్టం అవుతుంది. ఆ చలిలో వేళ్ళు కొంకర్లు పోతూ ఉంటాయి. సో అలాంటి ఇబ్బంది చాలా ఉంటుంది. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ సిచ్యుయేషన్ లుక్స్ గుడ్. పిచ్ తయారీ చేయడానికి కూడా, ఇది యాక్చువల్గా ఇది యూజ్డ్ పిచ్. ఒక 4 రోజుల క్రితం ఎక్కడో ఇక్కడ ఢిల్లీ వర్సెస్ హిమాచల్లో ఒక రంజీ మ్యాచ్ జరిగింది. దాంట్లో బ్యాట్స్మెన్ రన్స్ స్కోర్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది వికెట్స్ వర్ టేకెన్ బై పేసర్స్. అది పిచ్ అంతా బ్రౌన్గా ఉన్నా, ఎంత బ్రౌనిష్ పిచ్ అయినా, దాని మీద గ్రాస్ లేకపోయినా సరే, కండిషన్స్ విల్ డెఫినెట్లీ ఎయిడ్ ఫాస్ట్ బౌలింగ్. సో అది పరిస్థితి. మరి టీమ్స్ ఏం చేస్తాయి? ఇంగ్లాండ్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళ దాంట్లో ఎలాంటి మార్పు లేదు, వాళ్ళు సేమ్ కాంబినేషన్, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్స్. అయితే ఒకే ఒక మార్పు, ఆలీ రాబిన్సన్ ప్లేస్లో మార్కుడు వచ్చాడు టీంలోకి. అండ్ స్పిన్నర్స్ వాళ్ళే ఉన్నారు, ప్లస్ జో రూట్. సో వాళ్ళు సేమ్ కాంబినేషన్తో వెళ్తారు. ఇద్దరు పేసర్స్, ఇద్దరు స్పిన్నర్స్, అండ్ 1 మోర్ దెన్ ఏ పార్ట్ టైం స్పిన్నర్, నాన్ రెగ్యులర్ స్పిన్నర్ ఇన్ జో రూట్. సో వాళ్ళు, ఇది నిజంగానే చాలా పేసీ వికెట్ ఉంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, వేరే ఫాస్ట్ బౌలర్ని, ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని ఆడించుకోవచ్చు. కానీ ఆడించుకోలేదు. రాబిన్సన్ లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ తీయకపోయినా హీ స్కోర్డ్ రన్స్, బట్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ హిమ్. దే ఆర్ గోయింగ్ విత్ జస్ట్ 2 పేసర్స్. సో
దానికి మనకి ఇండికేషన్ కూడా వస్తుంది ఏంటంటే ఇండియన్ టీంలో కూడా మనం సేమ్ ఫార్ములా ముగ్గురు స్పిన్నర్స్ అండ్ ఇద్దరు పేసర్స్తోనే వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ముగ్గురు సీమర్స్ ఖచ్చితంగా ఆడతారు ఈ పిచ్ పైన, ఎందుకంటే హెల్ప్ ఉంటుంది. కానీ కండిషన్స్ చూస్తే అలా ఉన్నాయి. ఇంగ్లాండ్కి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఇన్ కేస్ ఇట్ స్టార్ట్స్ ఎయిడింగ్ పేసర్స్, బెన్ స్టోక్స్ మైట్ బౌల్. బెన్ స్టోక్స్ కొంత బౌలింగ్ చేయడం కూడా నెట్స్లో మనం చూసాం రాంచీ టెస్ట్ టైంలో. ముఖ్యంగా సిరీస్లో ఆఖరి టెస్ట్ కాబట్టి హీ విల్ టేక్ దట్ ఛాన్స్. ఎందుకంటే ఎలాంటి ఇంజరీ వచ్చినా కూడా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి తర్వాత అతనికి బ్రేక్ దొరుకుతుంది కాబట్టి అతను ఛాన్స్ తీసుకోవచ్చు. కానీ మన టీంలో అలాంటి థర్డ్ పేసర్ ఆప్షన్ లేదు. ఈవెన్ రాంగ్ ఫుటెడ్ సెన్సేషన్గా మనం చెప్పుకునే విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆడట్లేదు కదా. సో మనకి ఆ ఇద్దరు పేసర్స్తోనే వెళ్ళే అవకాశం ఉంది. సో కుల్దీప్ విల్ ప్లే అని అనుకుంటున్నాను. కుల్దీప్ ఇక్కడే డెబ్యూ చేశాడు. ఇక్కడ జరిగిన ఒకే ఒక టెస్ట్ 2016లో అండ్ టేకెన్ 4 wickets ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. ఆ టెస్ట్ మ్యాచ్లో మన ఆస్ట్రేలియా మీద గెలిచాం. ఆ మ్యాచ్లో ఎక్కువగా మన స్పిన్నర్స్ వికెట్స్ తీశారు పేసర్స్ కంటే. మొత్తం మ్యాచ్లో 30 వికెట్లు పడితే దాంట్లో ఎక్కువ భాగం స్పిన్నర్స్ తీశారు, ఇంకా అటు ఆస్ట్రేలియా నుంచి కానీ మన నుంచి కానీ. సో ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందో చెప్పే పరిస్థితి లేదు అక్కడ. ఈవెన్ రోహిత్ శర్మ కూడా అదే అన్నాడు ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ, నాకు తెలియదు మరి, ఇంకా నాకు అర్థం కాలేదు ఇక్కడ ఇద్దరు పేసర్స్తో వెళ్ళాలా, ముగ్గురు పేసర్స్తో వెళ్ళాలా, లేదా ముగ్గురు స్పిన్నర్స్ యాజ్ యూజువల్ అదే కాంబినేషన్తో వెళ్ళాలా, నాకే అర్థం కావట్లేదు అంటే అతను కమిట్ కాలేదు. దే మస్ట్ హ్యావ్ మేడ్ దేర్ మైండ్. తర్వాత నేను ఒక వీడియో చూశాను, విమల్ కుమార్ అని అతను టీంతో రెగ్యులర్గా ట్రావెల్ చేసే ఒక సీనియర్ జర్నలిస్ట్. అతను ఏమంటాడంటే ఈ రోజున అంటే జస్ట్ 1 day బిఫోర్ ద మ్యాచ్ ఆకాష్ దీప్ అండ్ ముఖేష్ బౌల్డ్ బ్లాట్ ఇన్ ద నెట్స్. మామూలుగా టెస్ట్ మ్యాచ్ ఆడే పేస్ బౌలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాచ్ ముందు రోజున బౌలింగ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ని కాపాడుకుంటారు. సో దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆకాష్ దీప్ ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు, ఆకాష్ దీప్ అండ్ ముఖేష్ ఆడకపోవచ్చు. సో అంత ముందు రోజు బుమ్రా బౌల్డ్, సిరాజ్ బౌల్డ్ ఇట్ సీమ్స్. బట్ ఈ రోజున అంటే నేను వీడియో చేస్తున్నది మ్యాచ్ ముందు రోజు చేస్తున్నాను. సో బుధవారం రోజున దే డిడ్ నాట్ బౌల్ ఈవెన్ ఏ సింగిల్ ఓవర్, వాళ్ళు బౌలింగ్ వేయలేదు. సో వాళ్ళని బౌలింగ్ క్రీస్కి దూరంగా ఉంచారండి నెట్స్లో. దాని అర్థం ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ప్లే. సో న్యాచురల్ అది, ఎందుకంటే సిరాజ్ ఈజ్ అవర్ సెకండ్ చాయిస్ పేసర్ ఆఫ్టర్ బుమ్రా. కాబట్టి ఆకాష్ దీప్ బౌల్డ్ వెరీ వెల్. కానీ ఆకాష్ దీప్ వీ హ్యావ్ టు రిమెంబర్ లైక్ అరుణ్ నాయర్ ఇన్ 2016 చెన్నై టెస్ట్, ఈ కేమ్ ఇన్ యాజ్ అ రీప్లేస్మెంట్. అతను రీప్లేస్మెంట్గా వచ్చాడు. వన్స్ బుమ్రా ఇస్ బ్యాక్ ఇన్ ది అటాక్ హీ హ్యాస్ టు మేక్ వే ఫర్ హిమ్. ఈ బౌల్డ్ వెరీ వెల్. ఫస్ట్ స్పెల్ అయితే వండర్ఫుల్ స్పెల్, మనకి ఎప్పుడు గుర్తుండిపోయే స్పెల్. కానీ తప్పదు, ఒక టెస్ట్ తర్వాత అతను పక్కన పెట్టడం కరెక్ట్ కాదేమో అని మాకు అనిపించిన ఏంటంటే వీ హ్యావ్ టు గో విత్ యువర్ బెస్ట్ పాసిబుల్ కాంబినేషన్. అండ్ అక్కడ బాల్ కనుక స్వింగ్ అవుతూ ఉంటే ఐ థింక్ సిరాజ్ ఇస్ ఏ బెటర్ ప్రపోజిషన్ అని అనిపిస్తూ మన కాంబినేషన్ ఆ విధంగానే ఉంటుంది. ముగ్గురు స్పిన్నర్స్తోనే వెళ్తారు. ఐ విల్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ దే ప్లే ది థర్డ్ సీమర్ అనుకున్నాను. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. టుమారో వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్, రేపు మరీ సడన్గా వెదర్ మారిపోయింది అంటే మళ్ళీ మన క్యాలిక్యులేషన్ మారిపోతుంది. ఇంకొక మార్పు కూడా మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మరి దేవదత్ పడిక్కల్ ఈ సిరీస్లో డెబ్యూ చేయబోయే 5th ప్లేయర్ అవుతాడని అనుకున్నాము. కానీ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో రోహిత్ శర్మ రజత్ పడిదార్ని బాగా సపోర్ట్ చేశారు. నర్వస్గా ఉంటారు, వి నో హిజ్ ఎబిలిటీ. కొంచెం నర్వీ మూమెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ టైం ఆడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ అని చెప్పి రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. సో అతనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. సో ఐ థింక్ దేవదత్ పడిక్కల్ బదులు పటీదార్తోనే వెళ్తారు ఈ మ్యాచ్లో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. అతను రన్స్ చేయలేదు, 2 ducks కూడా ఉన్నాయి, ఒకే ఒక 30 చేశాడు. అయినా సరే అతనికి ఉన్న ఎబిలిటీని టీం గౌరవిస్తున్నట్టుగా ఉంది. సో దే మైట్ గో విత్ రజత్ పటీదార్. సో టీంలో అదొక్కటే మార్పు, బుమ్రా కమింగ్ ఇన్ ప్లేస్ ఫర్ ఆకాష్ దీప్. అలాగైతే ఇంగ్లాండ్లో ఒక మార్పు ఉంది, ఇక్కడ కూడా మనకి ఒకటే మార్పు ఉండే అవకాశం ఉంది. దేవదత్ పడిక్కల్ వస్తే బాగానే ఉంటుంది, అతను కూడా ట్రై చేస్తే బాగానే ఉంటుంది. టెస్ట్ మ్యాచ్లో పనికొస్తాడు లేదు మనకి ఒక ఇండికేషన్ ఉంటుంది. అయితే మీరు డెడ్ రబ్బర్గా భావించకండి, ఇది డెడ్ రబ్బర్ కానే కాదు. ఎందుకంటే మనకి WTC పాయింట్స్ వస్తాయి కదా, మనం సిరీస్ గెలిచాము. అండ్ బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే ప్రెస్ మీట్లో 3-2 సౌండ్స్ గుడ్ రాదర్ దెన్ 4-1, 3-1 కంటే కూడా 3-2 అనేది వాళ్ళకి కొంచెం పరువు దక్కించుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి దే విల్ గో ఆల్ అవుట్. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ కూడా చాలా చాలా ఇంటెన్స్గా జరుగుతుంది. దాంట్లో మనకి ఎవరికి ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. 2 టీమ్స్ కూడా పూర్తి ఎనర్జీస్ పెట్టి ఆడతాయి, శక్తియుక్తులన్నీ ఒడ్డి ఆడతాయి మ్యాచ్ అనే దాంట్లో ఎవ్వరికి
డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఫోకస్ విల్ బీ ఆన్ దిస్ మ్యాన్ యశస్వి జైస్వాల్. ఆల్మోస్ట్ 650 రన్స్నే చేశాడు. 700 చేస్తే 700 ఎంతమంది చేశారు నాకు తెలిసి గవాస్కర్ ఒకటే చేశాడు. 774 చేశాడు. ఫస్ట్ ఎవర్ టెస్ట్ సిరీస్లోనే 1971 అగైన్స్ వెస్టిండీస్ 4 టెస్టులోనే 774 రన్స్ చేశాడు. సో ఆ రికార్డ్ని ఏమన్నా అధిగమిస్తారు, ఒక 100 కొడితే వస్తుంది, ఆ రికార్డు కూడా వస్తుంది. సో ఆ పాసిబిలిటీ కూడా ఉంది. సో ఇండియాలో హయ్యెస్ట్ రన్స్ ఇన్ సిరీస్ చేసిన గవాస్కర్ లాంగ్ స్టాండింగ్ రికార్డ్, ఇట్ స్టూడ్ ఫర్ మోర్ దెన్ 50 years. ఆ రికార్డ్ని బ్రేక్ చేయొచ్చు, ఒక సెంచరీ చేస్తే. అంటే 100 రన్స్ పైకి చేయాలి, ఒక 120 రన్స్ నువ్వు చేయాలి. చేస్తే కనుక ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తే. బట్ హీ హ్యాడ్ సో ఫార్ ఎ వండర్ఫుల్ టెస్ట్ సిరీస్. అదే రిచ్ వెయిన్ ఆఫ్ ఫామ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మిగతా వాళ్ళు కూడా అవకాశం, ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా అవకాశం, మంచి బాగా బ్యాటింగ్. రజత్ పడిదార్కి మరొక ఛాన్స్ లభిస్తుంది బహుశా. అండ్ రోహిత్ శర్మ ఇస్ ఆల్సో మళ్ళీ ఫామ్ అందుకునే పరిస్థితి, ఫామ్ అందుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా మనకి. ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అందరికి కూడా ఒక ఆపర్చునిటీ మళ్ళీ స్కోర్ సమ్ బిగ్ రన్స్. అండ్ అశ్విన్ ఆఫ్ కోర్స్ 100th టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అశ్విన్ అన్సంగ్ హీరో ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని చెప్పాలి. అలాగే బేస్టో 100 టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఎందుకంటే బేస్టో ఇస్ మోస్ట్లీ నోన్ యాజ్ ఎన్ వైట్ బాల్ క్రికెటర్. బట్ ఇంగ్లాండ్ వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు ఎక్కువ ఆడతారు, 5 మ్యాచ్లు సిరీస్లు ఎక్కువ ఆడతారు. యాషెస్ అవన్నీ 5 మ్యాచ్లు ఉంటాయి కాబట్టి దే ప్లే మోర్ అండ్ మోర్ టెస్ట్ మ్యాచెస్. సో ప్లేయర్ లైక్ బేస్టో ఆల్సో విత్ ఇంజరీ ప్రోన్ రికార్డ్ స్టిల్ హీఈస్ ప్లేయింగ్ ఇన్ 100th టెస్ట్ మ్యాచ్, విచ్ ఈస్ వండర్ఫుల్. సో ఇద్దరు ఒకే సంవత్సరంలో స్టార్ట్ అయినట్టున్నారు, అశ్విన్ అండ్ బేస్టో. సో ఇద్దరు 100 టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఎవరు మరి బాగా ఆడతారో చూడాలి. అశ్విన్ ఆల్రెడీ 500 వికెట్స్ మార్క్ రీచ్ అయ్యాడు, 37 years. సో గ్రేట్ సర్వెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అశ్విన్ విషయంలో హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్ డెఫినెట్లీ. సో అది పరిస్థితి ఈ మ్యాచ్లో. మరి టాస్ గెలిస్తే ఏం చేయాలి? చాలా టిక్లిష్, చాలా చెప్పడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే టాస్ గెలిస్తే ఫస్ట్ 1.5 hour డెఫినెట్గా బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది. మరి అలాంటప్పుడు టాస్ గెలిస్తే ఏంటి పరిస్థితి? టాస్ ఓడిపోతే బెస్ట్ అనుకుంటారు కెప్టెన్స్. మా డెసిషన్ ఏదో వాళ్ళే తీసుకుంటారులే అవతల క్యాప్టెన్. సో బెటర్ టు లూజ్ ది టాస్ అండ్ అలో ది అదర్ క్యాప్టెన్ టు మేక్ ది డెసిషన్. మనం చూసాం మ్యాచ్లు, ఫస్ట్ 3 matches విత్ ద టాస్ వెళ్ళే. టాస్ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్, 4th innings ఆడడం కష్టంగా అనిపించింది. కానీ బెన్ స్టోక్స్ చెప్పినట్టుగా ఇది చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చే ఉంది కాబట్టి టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటారా? డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్ ఇన్ ద మార్నింగ్ పిచ్ మీద మాయిశ్చర్ ఉంది, తర్వాత కోల్డ్ కండిషన్స్ ఉన్నాయి, క్లౌడ్ కవర్ ఉన్నాయంటే టాస్ గెలిచిన క్యాప్టెన్ ఫీల్డింగ్ తీసుకున్నా ఆశ్చర్యం లేదు. సో అది పరిస్థితి. మ్యాచ్ లాట్ ఎట్ స్టేక్ డెఫినెట్గా. ఈ మ్యాచ్ కూడా గెలవాలి. బ్యూటిఫుల్ సరౌండింగ్. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కాస్త లేట్గా లేస్తాను, 9 గంటలకల్లా నేను రెడీగా చూస్తాను. టాస్ టైం నుంచి చూడాలి. నేను ఆ బ్యూటిఫుల్ సరౌండింగ్స్లో టాస్, ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు వాచ్ మ్యాచ్ ఫ్రమ్ ద టాస్. ఎందుకు టాస్ పడుతుంటే టాస్ టైంలో టాస్ చూస్తే అదొక గివ్స్ యూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై. సో చూడాలి ఇక్కడ ఆ గ్రౌండ్లో. అందులో డే మ్యాచ్ చెప్పాను కదా వెళ్ళాలనుకున్నాను, కానీ నాకు CCL కామెంటరీ స్టింట్స్ ఉన్నాయి కాబట్టి ఐ కుడ్ నాట్ గో. టెస్ట్ మ్యాచ్ అక్కడ చూస్తే అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్ ఆల్సో ఐ వాజ్ డిస్కసింగ్ విత్ ఫ్రెండ్ కాల్డ్ శ్రీనివాస్. సో ఈసారి వెళ్దాం, IPLకి వెళ్దామని శ్రీనివాస్ అంటున్నాడు. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ధర్మశాలలో డే మ్యాచ్ చూస్తేనే ఆ మజా వేరే ఉంటుంది కదా.